జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు ప్రత్యేకించి గవ్వ ప్రశ్న సంయుక్తం చేసుకుని 2026వ సంవత్సరం జూన్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. కొన్ని విషయాల్లో మేషరాశి జాతకులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు 1, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు 2, వివాహ జీవితానికి సంబంధించినటువంటి ఫలితం. ఈ 3 అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కంటికి సంబంధించిన అనారోగ్యం, నాడీ వ్యవస్థకి సంబంధించినటువంటి అనారోగ్యం దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే జలుబు, గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి గ్రహగతులు ఉన్నట్టుగా మనం చూడొచ్చు. కొన్ని విషయాల్లో జీవితంలో అన్నీ సాధించేసాం, కొన్ని సమస్యలన్నీ శాశ్వతంగా దూరం అయిపోయి లేకపోతే పరిష్కారం అయ్యాయి అనుకుంటున్న పరిస్థితులు మళ్ళీ మొదలవుతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో అభద్రతా భావం కారణంగా మీరు చేసినటువంటి కొన్ని పొరపాట్లు మళ్ళీ మీకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. సమాజం పట్ల, సన్నిహితుల పట్ల మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు అవ్వచ్చు, మీరు మాట్లాడినటువంటి ఒక మాట సంచలనం అవ్వటం, సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి స్థితిగతులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో 3వ వ్యక్తి యొక్క జోక్యం వల్ల అపార్థాలు, అపోహలు కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి రాహు సంబంధమైన స్థితిగతులను అనుసరించి చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోవటం, ఆకర్షణ తగ్గిపోవటం, వివాదాలు అధికమైపోవటం, ప్రత్యేకించి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ కుటుంబ జీవితంలో ఇబ్బందులు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ మాసంలో 2వ వారం నుండి కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. కొన్ని విషయాల్లో మీరు చేసిన పొరపాట్లు ఇప్పుడు మీకు కష్టాలని, ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి జీవితంలో భార్యాభర్తలు అవ్వచ్చు, కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత లేకపోవటం, ఐకమత్యం లేకపోవటం, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, పొరపాట్లు మీకు అవి చిక్కుల్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి మీకు సంబంధించినటువంటి పై అధికారుల నుండి ఏవైనా ఒత్తిళ్లు, పన్నుకు సంబంధించినటువంటి వేధింపులు లేదా అధికారయుక్తమైనటువంటి గణంతో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. వేగవంతమైనటువంటి ఆలోచనల చేత కొన్ని విషయాల్లో మీరు పరిస్థితులను దాటవేయడానికి అప్పటికప్పుడు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మరి కూడా కొన్ని కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్నటువంటి శ్రేయోభిలాషులు అనుకున్న వాళ్ళు, మీ వాళ్ళు అనుకుంటున్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని విషయాల్లో మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకే ఆర్థికపరమైన అంశాలు, వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల పట్ల తస్మాత్ జాగ్రత్త. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మీ పేరు మీద ఉన్నటువంటి స్థిర చరాస్తులు అవ్వచ్చు, మీ పేరు మీద ఉన్నటువంటి వృత్తి వ్యాపారాలు అవ్వచ్చు, అవి చేజారిపోవటం లేదా అమ్మకం, కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. వారసత్వ సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల్లో వివాదాలు చెలరేగే అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా కొన్ని విషయాల్లో సరైనటువంటి నియంత్రణ లేక వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ఆలోచనల వల్ల మీకు మేలుగును కలిగించకపోగా ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైన అంశాల్లో కూడా రుణబాధలు పెరగటం, పాత రుణాన్ని తీర్చివేయడానికి కానీ విశేషవంతమైనటువంటి ఆర్థిక సంస్థలు అవ్వచ్చు, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సెక్టార్ నుంచి పెద్ద మొత్తంలో రుణాన్ని తీసుకొని రుణగ్రహీతల దగ్గర ఉన్నటువంటి రుణాన్ని తీర్చివేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. కానీ
అప్పుల బాధలు పెరుగుతూనే ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మేషరాశి జాతకుల యొక్క జీవన గమనానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలోనే ఒక వాహనం, గృహం అమ్మకం లేదా కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రస్తావనలు కూడా వస్తూ ఉంటాయి. అంటే మనం కష్టపడుతున్నా ధనం విషయంలో లోటు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎందుకో తెలియదు మరిన్ని కొత్త ప్రతిపాదనల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొంచెం వేచి చూస్తే సానుకూలవంతమైన ఫలితం వస్తుంది. రాజకీయపరమైనటువంటి నాయకులకి ప్రజా సంబంధమైనటువంటి బాధ్యతలు లభించే అవకాశం ఉంది. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించడం అవసరం. అప్పుడే ఉన్నతమైనటువంటి ఫలితాల్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి వాళ్ళకు కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇటువంటి మిశ్రమ ఫలితాలు కలుగుతున్నటువంటి తరుణంలో మేషరాశి జాతకులు ఒక పక్క తీక్షణమైనటువంటి ఏలినాటి శని గడియల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి దాఖలను మనం చూస్తుంటాం. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షని మెడలో ధరింప చేసుకోవటం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. విశేషవంతమైనటువంటి తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానాన్ని చేయటం వల్ల నరఘోష, నరదిష్టి, నరబీడలు కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటమే కాదు, అనవసరమైనటువంటి సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి స్థితిగతులు తొలగిపోయే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకులు భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగాల వల్ల కుటుంబ జీవితాన్ని చెడగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కళ్ళు, నాడీ వ్యవస్థ, గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై, గోవింద బాబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని గవ ప్రశ్నను క్రోడీకరించుకుని 2026 సంవత్సరం జూన్ మాసం మకర రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. బుధుడు బుద్ధికారకుడు. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి ఉద్యోగాలకి అనుకూలవంతమైన స్థితిగతినిచ్చేవాడు. కానీ ప్రస్తుతం నడుస్తున్న గ్రహగతులు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించిన వచ్చేటువంటి ఫలితాన్ని ఒక్కసారి లెక్కిస్తే రాహుకేతువులు, దేవగురు అయినటువంటి బృహస్పతి కొన్ని విషయాల్లో మీ యొక్క ఉన్నతికి అడ్డు తగిలే అవకాశం ఉంది. దీని కారణంగా ప్రయోజనం పొందవలసినటువంటి చోట ప్రయోజనం పొందలేకపోవడం, అవకాశం ఉన్నటువంటి చోట అవకాశాలు కూడా నిర్వీర్యం అయిపోతూ ఉండటం, ప్రత్యర్థులు రెచ్చగొట్టడం వల్ల, రెచ్చిపోయి వ్యాఖ్యానాలు చేయటం వల్ల స్థిరమైనటువంటి చిత్తాన్ని కోల్పోవటం, మానసికమైనటువంటి అశాంతత, ఏకాగ్రత లేకపోవటం, ఫోకస్డ్గా లేకపోవటం వల్ల కార్యాన్ని సాధించటంలో విఘ్నాలు ఏర్పడతాయి. కానీ తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కొంతవరకు మిమ్మల్ని సంరక్షణ చేస్తాడు, విపత్తుల నుండి కూడా రక్షించేటువంటి అవకాశం ఉంది. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. చీలమండ, కండరాలు, భుజానికి సంబంధించినటువంటి నొప్పి, కొన్ని దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలతో పాటు మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే విరామం, విశ్రాంతి లేనటువంటి ప్రయాణాలు లేదా పనులు, మరోవైపు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అసౌకర్యం ఎక్కువగా కలుగుతూ ఉండటం, వాళ్ళు కొన్ని విషయాల్లో మిమ్మల్ని విమర్శిస్తూ ఉండటం, భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత లేకపోవటం, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు జరుగుతూ ఉండటం వల్ల ఇంటా బయట ఒత్తిడి తట్టుకోలేక పనులు సాధించడంలో జాప్యం ఏర్పడడం, కానీ అవకాశాలు తప్పిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ కొన్ని విషయాల్లో సవాళ్ళను తీసుకుంటారు. ఎలాగైనా సరే నేను అధిగమించాలి, కోల్పోయినటువంటి చోటే నా ప్రభావాన్ని నిలబెట్టుకోవాలన్నటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగిస్తుంటారు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది, యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి.
అయితే కొన్ని విషయాల్లో మాత్రం మానసికమైనటువంటి ఆందోళన అధికమైపోయి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లోకి, అంటే పని భారం తట్టుకోలేక కొంతకాలం విరామం తీసుకుందాం, విశ్రాంతి తీసుకుందాం, తీర్థయాత్రలకు వెళదాం, లేదా స్నేహితులతో బంధువులతో కలిసి విహారయాత్రకు వెళదామనేటువంటి ఆలోచన కూడా వస్తారు. కానీ ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పనుల మీద ఏకాగ్రత లోపిస్తుంది. ప్రతి ఒక్కరితో విరోధం సంభవించే అవకాశం ఉంది. వీటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి సంబంధించిన స్థితిగతులు, వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. కానీ అధికారుల యొక్క ఒత్తిడి లేదా భయం మీ పట్ల ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు, సమాజానికి సంబంధించిన ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకున్న సాహచర్యం వల్ల గడ్డు పరిస్థితులు నెట్టుకొస్తారు. కానీ మీకు దక్కవలసినటువంటి సముచితమైనటువంటి గౌరవం దక్కపోవడం మీకు ఆందోళన కలిగించేటువంటి అంశమే. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క స్థాయిని, స్థానాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి, సాధించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. విద్యార్థులు ఏకాగ్రత కోల్పోవటం వల్ల మంచి ప్రగతిని, ఉత్తీర్ణతని సాధించలేకపోవచ్చు. కాబట్టి ఏకాగ్రతతో కూడినటువంటి విద్య అవసరం. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతం, దూర దేశానికి వెళ్ళే ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతమవుతూ ఉంటాయి. వివాహానికి సంబంధించిన విషయాల్లో మాత్రం జాప్యం వాటిల్లుతుంది. ప్రేమ వివాహాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల పట్ల కూడా జాగ్రత్త. చిన్న చిన్న అప్పులన్నీ కూడా తీర్చడానికి ఆర్థిక సంస్థ నుంచి కానీ, ఒక వ్యక్తి నుంచి కానీ పెద్ద స్థాయిలో వేరొక రుణాన్ని కూడా తీసుకోవలసి వస్తూ ఉంటుంది. హనుమ, ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది క్రతువులు అనుకూలవంతమవుతూ ఉంటాయి. 108 కదలి ఫలాలతో, అరటిపళ్లతో హనుమంతుల వారికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని చేయటం వల్ల అత్యంత అనుకూలవంతమైన ఫలితం లభిస్తుంది. ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో, నాగవల్లి దళాలతో ఆకుపూజాది క్రతువును చేయించటం, లేదా నాగవల్లి దళాలతో మాలను స్వామివారికి అలంకరింప చేయటం కార్యసిద్ధి కలిగించేటువంటి అంశం. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం అత్యంత అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.